వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. అంతర్జాతీయ యవనికపై తెలంగాణ ఖ్యాతిని చాటేలా తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమిట్ పై సీఎం రేవంత్ రెడ్డి గారు నేడు కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఉన్నతాధికారులు భారీగా హాజరు కానున్నారు. రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు పట్టణ బాట పట్టనున్నారు. వారం రోజుల పాటు ప్రజల మధ్యనే గడపనున్నారు. రోజుకొక జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు ఈ సందర్భంగా శంకుస్థాపనలు చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల కోడ్తో ఇబ్బంది లేకుండా కేవలం పట్టణాల్లోనే కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రవీంద్ర భారతి ఆవరణలో వచ్చే నెల 15వ తేదీన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని శుభలేఖ సుధాకర్ కోరారు. యూత్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంటూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పేర్కొన్నారు. శనివారం గాంధీ భవన్ లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో యూత్ కాంగ్రెస్ నేతలే కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తారంటూ తెలిపారు. ఎక్కడ అగోకు దొరికితే అక్కడి నుంచే కరెంటు కొంటామంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్లోబల్ టెండర్లు పిలుస్తున్నామంటూ పేర్కొన్నారు. 50,000 కోట్ల స్కామ్ జరిగిందా? అసలు బీఆర్ఎస్ నేతలకు బుద్ధుందా? అసలు టెండర్లే పిలవనప్పుడు స్కామ్ జరిగేందుకు అవకాశం ఎక్కడుంటది? మతిలేని మాటలు మాట్లాడుతున్నారంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు ఫైర్ అయ్యారు. ప్రపంచ స్థాయికి వ్యవసాయ రంగం, రైతు కేంద్రీకృత ప్రణాళికలు, ఆదాయం పెంపు లక్ష్యంగా సాగుతున్నామంటూ వెల్లడించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు.